ఫ్రెండ్ ఏంట్రా ఇది? ఈ రోజు నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యే కదా, అది మాకు పట్ 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 రేపటితో సమానం. ఇదేంట్రా? 1 lakh వేలా, 1 lakh 1 hour వేలాలా, నువ్వు వచ్చింది కాలేజీ మొత్తం తెలియాలా, అందుకే అరేంజ్ చేసేవిలా. జమిని జమిని ఏంటి జమిని ఇది, నేను హ్యాపీగా యాదవ ఐడియాలో మీరు మీరెక్కడికి రా? లోపల జమిని, ఇది కాలేజ్ రా, మీరు ఉండాల్సింది బయట. అసలే మనకి యాంటీ ఎక్కువ, కొత్త ఏరియా, ఒక్కడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళమంటావు? కొంచెం మేము చెప్పింది కూడా వినాలి కదా. ఓకే ఓకే, కాలేజీ లోపల నేను ఎవరో తెలియనట్టు ఉండాలి. ఏం జరిగినా నేను పిలిస్తే గానీ నా దగ్గర రాకూడదు. ఓకే? వచ్చారో వేసేస్తాను. ఇక్కడే ఉండండి. ఇక్కడే కూర్చోండి. అదండి పక్కే. ప్రేమ కోసమై వలలో పడను పాపం పసిబాడు. ఇట్రారా. ఎక్కడికి రా? క్లాస్ కి. ఈ వయసులో క్లాస్ కి ఏం బిగుదామని? ఏదో 4 ముక్కలు. ఎంప్లాయ్మెంట్ ఏజ్ దాటిపోయి ఇప్పుడు 4 ముక్కలు నేర్చుకుని ఏం చేస్తావరా? సరే బిఏ ఎకనామిక్స్ ఎక్కడ? నా క్లాసే. నీ పేరేంటి? జెమిని. చాలా వెరైటీగా ఉంది. నా పేరేంటో తెలుసా? ఏంటో? ఎంఏ ఎంఏడి. నువ్వు కింద నుంచి పైకి వెళ్తావా, పై నుంచి కిందకి వస్తావా? కింద నుంచి పైకి వెళ్తాను. మరి ఎంఏ చదివి బిఏ ఏంట్రా? ఎంఏ అన్నాను కానీ స్టూడెంట్ అనలేదుగా. మరి ఏంటి? నేను లెక్చరర్ సార్. సారీ సార్, వెరీ సారీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లెక్చర్ వేసుకోండి. వన్స్ మోర్. సారీ 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 సారీ. పర్లేదండి. హాయ్ హాయ్, ఐఎమ్ కామిని. హాయ్, ఐఎమ్ జెమిని. జెమిని కామిని, కామిని జెమిని, 3 అక్షరాలు. రెండింటికి మినీ మినీ అని ముగింపుంది. మన పేర్లు భలే కలిసాయండి. మనం కూడా కలిసిపోవచ్చు. హిందుస్థాన్ పాకిస్తాన్ పేర్లు మాత్రమే కలుస్తాయి, దేశాలు మాత్రం కలవు. ఫ్రెండ్స్, మన కామిని గో వేసుకోండి. ఫస్ట్ నైట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ లెసన్. మన కాలేజీ ప్రిన్సిపాల్ ని మీరెవరూ లెక్క చేయవలసిన అవసరమే లేదు. ఏంటి సార్, ఎకనామిక్స్ క్లాస్ లో మీరు పాలిటిక్స్ చెప్తున్నారు? అసలు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యేది కాలేజీ లెవెల్ నుంచి అమ్మా. కూర్చో, పెద్ద పుడింగిలా లేచావు. పరిచయం ఈ పరిమళం, పూసిన ఎడారిన ప్రేమ, కోరిన సుఖం చేరిన సగం, నాకు నీవైన ప్రేమ, చూపుగా నాటిన ప్రేమ, కను చూపుకు అందని ప్రేమ, అందానికి అందం తెచ్చే ప్రేమ సుమా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరది? ఫస్ట్ నైట్ లేట్ గా వచ్చింది. కంగారు పడకమ్మా, నైట్ కాలేజీ కదా, అందుకే అలా అన్నాను. ఫస్ట్ నైట్ కదా సార్, గ్లామర్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ వెళ్ళాను, అందుకే లేట్ అయింది సార్. చదువుకోవటానికి గ్రామర్ రాకపోయినా పర్లేదమ్మా, గ్లామర్ ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఓకే. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, నీటిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ, బహుశా నా ప్రాణమై పిలిచే నీ ప్రేమ, మనసు అది ఏమిటో తెలియని నీ ప్రేమ. పూలలో తేనె ప్రేమ, తేనెలో తీపి ప్రేమ, తీపిలో హాయి ప్రేమ, హాయిని వంది ప్రేమ. ఏ జెమిని, నిన్ను ఫ్రంట్ నుండి చూస్తే మ్యాన్లీగా ఉన్నావు, బ్యాక్ నుండి చూస్తుంటే హోమ్లీగా ఉన్నావు. నేను అపార్ట్మెంట్ లో లోన్లీగా ఉన్నాను. కామిని జెమిని, లోన్లీ మ్యాన్లీ సెక్స్. సెన్సార్ చేసేస్తాను. అదేంటి జరుపుతావు? ఇది జరుపురా. National income is one of the most commonly used economic phrases. From the viewpoint, it appears to have fairly simple meaning. Rasko, it represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in use, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self-explanatory to the same extent as the concept of income of an individual may be. For instance, Rasko, then write something. 2 పనులు ఎలా చేసేది? మాస్టర్ చెప్పేది వినాలి కదా. Oh yeah. ఎస్కేప్. Specific problems of reduce
హాయ్ బెల్లు కొట్టేశారు. పదండి పదండి పదండి. మనిషి అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ అవన్నీ నాకు నో తెలియదు. ప్రాబ్లం, నువ్వు నేను చెప్తావా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్చో. థ్యాంక్ యూ. ఆ చాప్టర్ ఉండదు. నేను అమ్మో ఇక్కడ సిగరెట్ కాల్చుకోవద్దమ్మా. that viewpoint, it appears to have a fairly simple meaning. It represents the national income of a nation as against the income of an individual. How? సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయా? నువ్వు ఎక్కడి నుంచి దిగావురా? ఏంటమ్మా స్పెషల్ నైట్ క్లాసా? కాదన్నా, మిడ్ నైట్ మసాలా. ఏయ్, నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? ఏంట్రా బాస్ ఇచ్చేవా? ఓకే నీ senior రా. సరే, boss, నమస్తే. మనీషా మనం బయటకు వెళ్దాం ప్లీజ్. ఉండమ్మా, నీ పేరేంటి? Manisha. ఓహో, అబ్బ పేరు కొయిరాలా? नहीं, नटवरलाल. ఈ బాబు నేర్పిస్తారు. నా అబ్బాయి చెప్తారా నీ అబ్బా? I'll kill you. I'll kill all of you. అందరినీ చంపేస్తాను నేను. Seniors అంటే juniors ని drag చేయాలంటే, జమిని నువ్వు వద్దు, జమిని. నేను బయటికి వెళ్ళను. వాళ్ళతో పెట్టుకోవద్దు, వద్దు, మనీషా, మాట విను. మనీషా, నువ్వు వెళ్ళు. నేను చూసుకుంటా కదా. ప్లీజ్ మనీషా, ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మనీషా ప్లీజ్, ఊరికే ఏడిపిస్తాను అంతే. నువ్వు వెళ్ళు. ఏయ్, అక్కడ కాదు నాన్న, ఇక్కడ చూడమ్మా. వచ్చేసాను కదమ్మా. భలే ప్లాన్ వేసి పిల్లని బయటికి పంపించావురా. కాలేజీలో చేరగానే టాప్ క్లాస్ గా ఉన్న పిల్లను పట్టావరా? డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు. మీరు సీనియర్స్ ఏం చేయమంటే అది చేస్తాను. సీనియర్ షూ కి మట్టి అంటే క్లీన్ చేయమ్మా. హలో, ఎక్కడికమ్మా? నీళ్ళమ్మా, షూస్ క్లీన్ చేయడానికి నీళ్ళు తీసుకొస్తాను. నీళ్లతో కాదమ్మా, నాలుక ఆ. నాలుకతో క్లీన్ చేయమ్మా. అబ్బా, మళ్ళీ ఎక్కడికి రా? నోట్లో కిళ్ళి ఉంది, బయటికి వెళ్తాను, వస్తాను క్లీన్ చేస్తాను. ఓకే ఓకే. రేయ్, రౌడీకి మళ్ళీ ఆ పోజ్ ఏంట్రా? అన్నా వచ్చేస్తున్నా అన్న. రా రా, తొందరగా రామ్మా. ఎవరో కలగ చేసుకోవద్దు. లోపలికి వచ్చారో చంపేస్తాను. హ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళు. పెద్ద పిస్తావా? రారా ఇక్కడ. వస్తున్నాం కదా. ఓకే. ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? వచ్చి షూ క్లీన్ చేయమ్మా. చెప్పగానే చేయడానికి బచ్చాను కదరా, పాడమటలు లాక్కున్నాయి. అయిపోయాడు. అన్నా క్షమించన్నా, తప్పు అయిపోయిందన్నా. ఇంకెప్పుడు ర్యాగింగ్ చేయమన్నా. లేదు నానా, మీరు నన్ను ర్యాగింగ్ చెయ్యాలి. నేను అమాయకుడిని. నువ్వు అమాయకుడు ఏంటన్నా? రే మనీషాతో నన్ను చూడగానే రే గుంజీల్తి ఒంగో నుంచో అని ఏడిపించాలి. కష్టం అన్నా, అంత ధైర్యం లే. ఏయ్! అలాగేనన్నా. నేనెవరిని? అమాయకులన్నా. ఆ, విజయవాడ బెజవాడ ఒకటి కాదు, సెపరేట్ టౌన్లు అనుకునేంత అమాయకులన్నా మీరు. ఇదే బిల్డప్ మెయింటైన్ చేయాలి. మీరంతా నాకు ఓ వేసుకోండి.
ఇదంతా దేవుడి గారిదండి. అవును లడ్డా. కన్స్ట్రక్షన్ ఉండేటప్పుడే కోర్టు కేసు అయింది. అవును లడ్డా. ఆ టైంలో వీళ్ళంతా ఆక్రమించుకున్నారు. అవును లడ్డా. ఇప్పుడు ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత కూడా ఎవరు ఖాళీ చేయట్లేదు. చూడు లడ్డా. అందుకే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు చెప్పండి అయ్యా, చెప్పండి, లడ్డా గారితో చెప్పండి ఎప్పుడు ఖాళీ చేస్తారో. చెప్పండి అయ్యా. ఈయనేనండి లీడరు. లీడర్ చూడండి, నేను ఒంటె లాంటి వాణ్ణి, దేన్ని పట్టించుకోను, నా దోవని నేను వెళ్తాను. ఎలాగో తెలుసా? ఇలాగా. ఇప్పుడు ఒంటె గుడారంలోకి దూరింది. అందరూ గుడారాలు వదిలి వెళ్ళిపోవాలి. వారంలోనే ఖాళీ చేయాలి, లేదా ఒంటెకు కోపం వస్తుంది. లడ్డా, లడ్డా, జమిని గారితో మాట చెప్పి ఆ బచ్చగాడు గురించి నా దగ్గర చెప్పొద్దు. చెప్పాల్సింది ఈ అడ్డా మీద లడ్డా అడుగు పెట్టాడని.